Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. ఈరోజు ఇండస్ట్రీస్ టాపిక్ని చూద్దాము. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, ఈవెన్ చాప్టర్ 5. చాప్టర్ 6 డీటెయిల్గా ఇప్పుడు కవర్ చేద్దాం. ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వట్లయితే ప్లీజ్ డూ జాయిన్. మీకు ఇందులోనే ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ థింగ్, వాట్ డూ యూ మీన్ బై ఇండస్ట్రీస్? ఇండస్ట్రీస్ సెక్టార్నే మనం సెకండరీ సెక్టార్ అని కూడా అనడం జరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఎకానమీ అనేది ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షరీ సెక్టార్గా డివైడ్ చేయబడుతూ ఉంటుంది. ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఉంటాయి. సెకండరీ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి. టెర్షరీ సెక్టార్లో సర్వీసెస్ అనేవి ఫోకస్ ఏరియా. రైట్, సో సెకండరీ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అదేవిధంగా ప్రొడక్షన్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏవైతే రా మెటీరియల్స్ అనేవి ప్రైమరీ సెక్టార్ నుంచి వస్తాయో వాటి యొక్క కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ సెక్టార్లో వచ్చిన రా మెటీరియల్స్ అనేవి కన్వర్షన్ అయిపోయి గూడ్స్గా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గూడ్స్ అనేవి ఇంటర్మీడియట్ గూడ్స్ అవ్వచ్చు ఆర్ ఫైనల్ గూడ్స్ కూడా అవ్వచ్చు. రైట్, సో మెయిన్లీ ఏంటి అని అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా సెకండరీ సెక్టార్ కిందనే కన్సిడర్ చేయబడుతూ ఉంటుంది. ఇండస్ట్రీలోనే చూడడం జరుగుతూ ఉంటుంది. ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఈవెన్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా ఇందులోనే రావడం జరుగుతూ ఉంటుంది. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి? మేకింగ్ క్లాత్ ఫ్రమ్ కాటన్ నుండి క్లాత్ తయారు చేయడం అనేది చూస్తూ ఉన్నాం. కాటన్ వచ్చేసి ప్రైమరీ సెక్టర్ నుంచి అగ్రికల్చర్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన ఒక అవుట్పుట్ మెటీరియల్. క్లాత్ అనేది ప్రాసెస్ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి వచ్చిన ఒక అవుట్పుట్. రైట్, సో క్లాత్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గూడ్స్ హియర్. రైట్, అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ కార్స్, ఫర్నిచర్, స్టీల్స్ ఎటువంటిదైనా కూడా, ఈవెన్ బిల్డింగ్ బ్రిడ్జెస్, హౌజెస్, రోడ్స్, ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండరీ సెక్టార్. రైట్, సో సెకండరీ సెక్టార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో. కమిట్మెంట్ టు ఇండస్ట్రియలైజేషన్, కమింగ్ బ్యాక్ టు ఏపీ, ఇండస్ట్రియలైజేషన్కి చేయడం కోసం అనేది ఏపీ అనేది చాలా కమిట్మెంట్ని చూపిస్తూ ఉంది. ఎందుకోసం? ప్రైమరీ మనకు తెలుసు, ప్రైమరీగా ఏపీ అనేది ఒక అగ్రికల్చర్ బేస్డ్ సొసైటీ. కానీ అగ్రికల్చర్ యొక్క లిమిటేషన్ అనేది ఉంది. అగ్రికల్చర్ అనేది ఒక కెపాసిటీ తర్వాత, సర్టెన్ కెపాసిటీ తర్వాత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయలేదు, వాల్యూ అడిషన్ కూడా చేయలేదు. రైట్, సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్నా, ఎకనామిక్ గ్రోత్ కాంట్రిబ్యూట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా సెకండరీ సెక్టార్ అనేది అండ్ టెర్షరీ సెక్టార్ అనేది చాలా ఎక్కువగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ముఖ్యంగా సెకండరీ సెక్టార్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకు? బల్క్గా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. బల్క్ ప్రొడక్షన్ జరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్లో ఎవరు ఉంటారు? సెమీ స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వారిని అబ్జర్వ్ చేసుకునే పొటెన్షియల్ అనేది ఈ సెకండరీ సెక్టార్కి ఎక్కువగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఇండస్ట్రియలైజేషన్ చేయాల్సిన అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. దానికోసం గవర్నమెంట్ అనేది కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్గా ఏపీని మార్చడానికి ట్రై చేస్తూ ఉంది. ఓవరాల్గా వాట్ ఈస్ ద ఎయిమ్ వచ్చేసి ఎంటర్ప్రీనల్ ఆపర్చునిటీస్ ఎక్కువగా క్రియేట్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేస్తూ ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయాలనేది ఓవరాల్గా ఏపీ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది మనకి ఏపీలో? ఓన్లీ 11% అనేది మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓన్లీ 11%. నేషనల్ యావరేజ్ చూసినప్పుడు ఎంత ఉంది? ఇది అప్రాక్సిమేట్లీ 17%గా ఉంది నేషనల్ యావరేజ్లో. అదేవిధంగా పక్క స్టేట్స్ అయిన తెలంగాణ చూసినప్పుడు అప్రాక్సిమేట్లీ 15 to 16% అనేది ఉంది. సో కంపారిటివ్లీ 11% అనేది చాలా తక్కువ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కన్సిడరింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇట్ ఈస్ లో. అందువల్లనే గవర్నమెంట్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఒక ఫ్లాగ్ బేరర్గా తీసుకొని, ఒక ఫ్లాగ్షిప్ యాక్టివిటీగా తీసుకొని క్లస్టర్డ్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ డెవలప్మెంట్ని క్రియేట్ చేయాలనే ఒక ప్లాన్తో రావడం అనేది జరిగింది. రైట్, అదేవిధంగా కొన్ని సెక్టార్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఐడెంటిఫై చేసిన సెక్టార్స్ని డిస్ట్రిక్ట్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఫోకస్డ్ అప్రోచ్తో ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ ప్రమోట్ చేయడానికి చూస్తూ ఉంది. ఇండస్ట్రియలైజేషన్ త్రూ ఎంఎస్ఎంఈ అప్రోచ్, మెయిన్గా ఎంఎస్ఎంఈస్ని బాగా ప్రమోట్ చేయడం ద్వారా ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ అనేది ఉంది. దానికి తగినట్లుగా 10 థర్స్ట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఏరియాస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, సెకండ్ వన్ వచ్చేసి లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ ఎక్విప్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి టెక్స్టైల్ అండ్ అపారెల్ ఇండస్ట్రీస్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ఫిఫ్త్ వన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సిక్స్త్ వన్ ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, సెవెంత్ వన్ వచ్చేసి పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ యాక్టివిటీస్, ఎయిత్ వన్ ఎనర్జీ, నైన్త్ వన్ వచ్చేసి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, 10th వన్ వచ్చేసి లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్. 10 కీ ఏరియాస్ని
ఐడెంటిఫై చేసింది మేజర్ సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి వీటిని యాక్టివ్గా ప్రమోట్ చేయడం ద్వారా ఇండస్ట్రియలైజేషన్ని ఎక్కువగా తీసుకురావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తూ ఉంది. దానికి తగినట్లు గవర్నమెంట్ కూడా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ని యూటిలైజ్ చేసుకొని వాటి ద్వారా ఎక్కువగా అవుట్పుట్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సెకండ్ వన్ వచ్చేసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అనదర్ వన్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, థర్డ్ వన్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. వాటిని డీటెయిల్గా తర్వాత చూద్దాం ఈ క్లాస్లోనే. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా ప్రమోట్ చేస్తూ ఎకనామిక్కి గ్రోత్ని తీసుకురావాలి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఉంది. ఇండస్ట్రియల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఉంది. దానికి అనుగుణంగా కొన్ని ఏరియాస్ని ప్రతి డిస్టిక్కి తగినట్లుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని డిస్టిక్ని పొటెన్షియల్ తగినట్లుగా ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క సెక్టర్ని డిస్టిక్ వైజ్గా ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం ఏ డిస్ట్రిక్ట్స్లో ఎటువంటి వాటిని ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ శ్రీకాకుళం వచ్చేసి అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ కెమికల్స్ని, పెట్రోకెమికల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. విజయనగరంలో వచ్చేసి అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, మళ్ళీ మెట్రలాజీ అండ్ ఆక్వాకల్చర్. విశాఖపట్నంలో టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ లైఫ్ సైన్సెస్. ఈస్ట్ గోదావరిలో కెమికల్స్, పెట్రోకెమికల్స్ అండ్ అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్. కాకినాడలో కృష్ణా డిస్టిక్లో వచ్చేసి పెట్రోకెమికల్స్, అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, లైఫ్ సైన్సెస్, టెక్స్టైల్స్ని. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో టెక్స్టైల్స్, సెరమిక్స్, అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆక్వాకల్చర్. గుంటూరుకు వచ్చేసరికి సిమెంట్, టెక్స్టైల్స్ అండ్ అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్. ప్రకాశంలో టెక్స్టైల్స్ అండ్ గ్రానైట్ అనేది ఇక్కడ ఒక్కడు మాత్రమే మెన్షన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. గ్రానైట్ని ఎక్కువగా ప్రకాశం నుండి ప్రమోట్ చేయడానికి. ఇందులో మీకు ఇచ్చిన వాటిలో పెక్యులర్గా ఉన్నవి ఎక్కడ ఉన్నాయి అనేది ఎక్కువగా చూడండి. పెక్యులర్గా అంటే ఓన్లీ వన్, ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఎక్కువగా ఉంది. అగ్రో ప్రాసెసింగ్ ఆల్మోస్ట్ అన్నింటిలో ఉంటుంది. సో మనం అగ్రో ప్రాసెసింగ్ని ఐడెంటిఫై చేయలేం. మినరల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్స్టైల్స్ కూడా అన్నిటిలో ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫుడ్ ప్రాసెసెస్. కానీ ఎలక్ట్రానిక్స్ అనేది ఎక్కడ ఎక్కువగా మెన్షన్ చేశారు? అనంతపూర్లో ఎలక్ట్రానిక్స్ని మెన్షన్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అనంతపూర్లో ఎలక్ట్రానిక్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్ని నెల్లూరు నుంచి చేయడం జరిగింది. ఆటోమొబైల్స్ కూడా ఎక్కువగా నెల్లూరు నుంచి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. చిత్తూరు నుండి కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ని అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ని ప్రమోట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. కడప నుండి అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మినరల్ బేస్డ్ ఎక్కువగా ప్రమోట్ చేయడానికి చూస్తున్నారు. గుంటూరుకు వచ్చేసరికి సిమెంట్ అనేది మెన్షన్ చేయబడింది. సిమెంట్ అనేది గుంటూరులో మెన్షన్ చేయబడింది, అది ఐడెంటిఫై చేయండి. కర్నూలుకు వచ్చేసరికి అగైన్ రెగ్యులర్గా మినరల్ బేస్డ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది. సో పెక్యులర్గా ఉన్న వాటిని నోట్ చేసుకొని పెట్టుకోండి, మనకి యూజ్ అవుతూ ఉంటాయి. రైట్. సో గవర్నమెంట్ అనేది చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనుకున్నాం కదా. అందులో భాగంగా డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవి నోడల్ ఏజెన్సీస్ లాగా యూజ్ అవుతూ ఉంటాయి. దీస్ అసిస్ట్ ద ఎంటర్ప్రైనర్స్ టు సెటప్ దేర్ ఇండస్ట్రీస్. ఎవరైనా ఎంటర్ప్రైనర్స్ వారి యొక్క ఇండస్ట్రీస్ని సెటప్ చేయాలనుకున్నప్పుడు డిఐసీస్కి వెళ్ళినప్పుడు ఈ డిఐసీస్ అనేవి వాటికి కావాల్సిన సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కంప్లీట్గా అప్రూవల్స్ అనేవి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇవే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. క్రెడిట్ అరేంజ్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎంటర్ప్రైనర్స్ వెళ్ళినప్పుడు వారు ఖచ్చితంగా క్రెడిట్ అవసరం అనేది ఉంటుంది. ఆ క్రెడిట్ని కూడా వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. త్రూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరైతే లైజనింగ్ ఆఫీసర్స్ ఉంటారో ఆ లైజనింగ్ ఆఫీసర్స్ ఇందులో ఉండడం జరుగుతూ ఉంటుంది. వారికి అప్రాప్రియేట్ ఛానల్స్కి వీరిని గైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైతే ఇండస్ట్రియల్ డేటా ఉందో ఆ డేటాని కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా గవర్నమెంట్ అనేది స్వర్ణాంధ్ర 2047 విజన్తో రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వర్ణాంధ్ర @ 2047. 2047 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనకి ఇండిపెండెన్స్ వచ్చేసి 100 years కంప్లీట్ అవుతూ ఉంటుంది. అప్పటికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎటువంటి లైవ్లీహుడ్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అనేది ఈ స్వర్ణాంధ్ర విజన్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి వరల్డ్ క్లాస్ హైటెక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్తారు. సో ఫోకస్ ఏరియాస్ వచ్చేసి ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉండాలి. హెల్త్ కేర్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయాలి. ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఫోకస్ ఏరియాస్ని తీసుకురావడం జరిగింది. హైటెక్ సర్వీసెస్లో ముందుగా హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఏవైతే ఉందో ఈ సర్వీసెస్. అదేవిధంగా టూరిజం హబ్గా కూడా ప్రమోట్ చేయాలని. ఆంధ్రప్రదేశ్కి టూరిజం పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రజెంట్లో చాలా టూరిజం ఫుట్ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంది వెన్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్. సో ఖచ్చితంగా ఒక 0.5 ఇంటర్నేషనల్ అరైవల్స్ ఎవరైతే ఉన్నారో ఫుట్ఫాల్ అనేది 0.5% అనేది ఏపీకి రావాలి. ఓవరాల్ ఇంటర్నేషనల్ వైజ్గా చూసినప్పుడు 0.5% అనేది
ఏపీకి రావాలి అన్న టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండియాలోనే టాప్ ఎక్స్పోర్టింగ్ స్టేట్‌లా ఉండాలి. సో, టాప్ 3 ఎక్స్పోర్టింగ్ స్టేట్‌గా ఉండాలి అనేది టార్గెట్‌గా పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని తీసుకురావడం అండ్ సర్వీసెస్‌ని తీసుకురావడం, టూరిజంని టార్గెట్ చేయడం అండ్ ఇండియాలోనే టాప్ 3 ఎక్స్‌పోర్టర్‌గా ఉండడం. మెయిన్‌గా అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్స్. ఎందుకు అనంటే అగ్రికల్చర్ అనేది ఆల్రెడీ వైబ్రెంట్‌గా ఉంది. చాలా ఎక్కువగా ఉంది మన దగ్గర. దాన్ని యుటిలైజ్ చేసుకొని ఎక్స్‌పోర్ట్స్‌ని ఎక్కువగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉంది. ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి? బనానా, మ్యాంగో, చిల్లీస్, ష్రింప్, డైరీ, పౌల్ట్రీ వీటన్నింటిని ఎక్కువగా ప్రమోట్ చేసేసి ఇండియాలో టాప్ 3 అగ్రి ఎక్స్‌పోర్టర్‌గా ఉండాలన్న టార్గెట్‌తో ఉండడం జరిగింది. సో, అదేవిధంగా కీ ఫోకస్ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎకనామిక్ ప్రాస్పెరిటీ. ఎంత ఎకానమీని అచీవ్ చేయాలనుకుంటున్నారో 2047 వరకి ఏపీ అనేది 2 ట్రిలియన్ ఎకానమీగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అన్న టార్గెట్‌తో ఉన్నారు. స్ట్రాటజీస్ ఏమున్నాయి ఇందుకు? ఏ విధంగా దీన్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, పోర్ట్ లెడ్ గ్రోత్. ఆల్రెడీ ఏపీలో చాలా ఎక్కువగా పోర్ట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిని యుటిలైజ్ చేసుకొని, వాటిని యూజ్ చేసుకొని ఎక్స్‌పోర్ట్స్‌ని ప్రమోట్ చేయడం ద్వారా ఈ టార్గెట్‌ని అచీవ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా గ్లోబల్ అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్స్. నార్మల్‌గా అగ్రికల్చర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, వాటి ద్వారా గ్లోబ్‌కి ఎక్కువగా మిగిలిన కంట్రీస్‌కైనా, అదర్ స్టేట్స్‌కైనా కూడా ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్‌ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ సర్వీస్ హబ్స్ ఏవైతే ఇండస్ట్రియల్ 4.0 ఉన్నాయో, తర్వాత వచ్చే ఇండస్ట్రీస్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నింటినీ తీసుకురావడం ద్వారా ఆ సర్వీసెస్‌ని కూడా ఎక్స్‌పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా హై క్వాలిటీ లైఫ్‌ని ప్రమోట్ చేయాలి. అఫోర్డబుల్ టెక్ ఎనేబుల్డ్ హెల్త్ కేర్ యాక్టివిటీస్‌ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా ఎంప్లాయబిలిటీని 100% ప్రమోట్ చేయడం, లివింగ్ కండిషన్స్‌ని ఎక్కువగా తీసుకురావడం అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్, సీనియర్ సిటిజన్స్‌కి తీసుకురావడం అనేది మెయిన్‌గా టార్గెట్ పెట్టుకుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉండాలి అనేది టార్గెట్. సస్టైనబుల్ గ్రోత్ అనేది కూడా ఉండాలి. గ్రోత్ అనేది సస్టైనబుల్‌గా లేకపోతే కొన్ని రోజులు ఎక్కువగా ఉంటుంది. తర్వాత మొత్తం డిక్లైన్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో, అలా అవ్వకుండా సస్టైనబుల్ గ్రోత్‌ని కూడా అచీవ్ చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా 2-3 సిటీ కంగ్లోమరేషన్స్‌ని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఒక 2-3 మేజర్ సిటీస్‌ని ప్రమోట్ చేయడం ద్వారా ఈ గ్రోత్‌ని అచీవ్ చేద్దామన్న ప్లాన్‌లో ఉన్నారు. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ అడాప్షన్ అనేది చూస్తూ ఉన్నాం. ఎంబ్రేసింగ్ ద క్లైమేట్ ఫస్ట్ అప్రోచ్. ఎటువంటి యాక్టివిటీ చేసినా కూడా క్లైమేట్ మీద ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని ఫస్ట్ అనలైజ్ చేసినట్టయితే దాన్ని క్లైమేట్ ఫస్ట్ అప్రోచ్ అనడం జరుగుతూ ఉంటుంది. సింపుల్‌గా రూడిమెంటరీగా చెప్పాలంటే ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది క్లైమేట్ మీద ఏ విధంగా ఉంటుంది అని అసెస్ చేసిన తర్వాతనే పర్టికులర్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 3 ఆస్పెక్ట్స్ చెప్పాను కదా! ముందుగా చూసాము మనం సస్టైనబుల్ డెవలప్మెంట్‌లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయని. ఒకటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంకొకటి ఎకానమీ అనేది ఉంటుంది, ఇంకొకటి సొసైటీ అనేది ఉంటుంది. ఎకనామిక్ ప్రాస్పెరిటీ చూసినప్పుడు 2 ట్రిలియన్‌గా రావాలనుకుంటున్నారు. ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు సస్టైనబుల్ గ్రోత్ అనేది చూస్తున్నారు. అదేవిధంగా సొసైటీ వచ్చేసరికి ఒక సస్టైనబుల్ హై క్వాలిటీ లైఫ్ అనేది ప్లాన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓవరాల్‌గా ఎస్‌డీజీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలైన్‌మెంట్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పాలసీస్‌ని కూడా తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2022-23 వరకు ఒకటి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 23 నుండి 27 వరకు పాత గవర్నమెంట్ కూడా ఒక డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఇండస్ట్రియల్ పాలసీ 4.0ని తీసుకురావడం జరిగింది. అందువల్లనే ఆ డాక్యుమెంట్‌ని సెపరేట్‌గా చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ఇన్సెంటివ్స్ ఏవైతే గవర్నమెంట్ మెన్షన్ చేసిందో వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. ఇవి అవుట్‌డేటెడ్ అయిపోయాయి అండ్ దే హావ్ బికమ్ రిడెండెంట్. క్వెషన్‌లో ఎగ్జామ్‌లో వచ్చినా కూడా వీటిని ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది లేదు. కొత్తగా రిలీజ్ అయిన డాక్యుమెంట్స్ ప్రకారమే అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంఎస్ఎంఈ పాలసీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఏదైతే ఉందో 4.0 ఉందో వాటిని సెపరేట్ వీడియోగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎకనామిక్ సర్వే మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని మేము స్కిప్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రాజెక్ట్ కేటగిరీస్ అనేవి తీసుకురావడం జరిగింది. ప్రాజెక్ట్ కేటగిరీస్‌ని డిస్కస్ చేద్దాం. ఓవరాల్‌గా మనకి ఎక్కడైనా ఎకనామీలో వచ్చినప్పుడు వాటిని ఐడెంటిఫై చేయడానికి అవసరం అనేది ఉంటుంది. సో, ఫస్ట్ ఏంటి క్లాసిఫికేషన్ క్రైటీరియా. మైక్రో ఎంటర్ప్రైజెస్ అని వీటిని అంటాం. ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore తక్కువగా ఉండాలి అండ్ టర్నోవర్ అనేది 5 crore తక్కువగా ఉండాలి. నెక్స్ట్ స్మాల్ స్కేల్ వచ్చేసరికి ఇంటూ 10. సో, ఇన్వెస్ట్మెంట్ అనేది 10 crores వరకు ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 crores. టర్నోవర్ వచ్చేసరికి 50 crore లోపు ఉంటే అవి స్మాల్ ఇండస్ట్రీస్‌గా పరిగణింపబడుతూ ఉంటాయి. మీడియం వచ్చేసరికి ఇంటూ 5 చేయండి. రైట్. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50 crore లోపు ఉండాలి. టర్నోవర్ వచ్చేసి 250 crore లోపు ఉన్నట్లయితే వాటిని మీడియం ఎంటర్ప్రైజెస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇది క్లాసిఫికేషన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క క్లాసిఫికేషన్. ఎంఎస్ఎంఈ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాటి గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్లాసిఫికేషన్ అనేది మనకు ఐడియా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. లార్జ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి?
మనం లార్జ్ ప్రాజెక్ట్స్ కంటే ముందు మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ని చూద్దాం. మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అనేది 1000 crores కంటే ఎక్కువగా ఉండాలి. లేదు అని అంటే ఖచ్చితంగా 2000 పీపుల్ కంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలగాలి. ఇదర్ 1000 crores అన్న ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఒక 2000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అన్న ఇవ్వగలగాలి. అది మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే మీడియం స్కేల్ నుండి మెగా ఇండస్ట్రియల్ స్కేల్ ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నాయో అవి లార్జ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అనేవిగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఎంఎస్ఎంఈ థ్రెషోల్డ్స్ కంటే ఎక్కువగా ఉండాలి అండ్ మెగా ఇండస్ట్రియల్ థ్రెషోల్డ్స్ కంటే తక్కువగా ఉండాలి. ఈ 2 కేటగిరీల మధ్యలో ఉండేది లార్జ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్. సో గవర్నమెంట్ అనేది చాలా యాక్టివిటీస్ని తీసుకురావడం జరిగింది. చాలా యాక్టివిటీస్ ప్రమోట్ చేయడం ద్వారా ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావడం జరిగింది. మనం చెప్పాం కదా, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి ఎక్కువగా తీసుకొచ్చారు. వాటిలో భాగంగా ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఏ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడగవచ్చు. ఏ ఇయర్ తీసుకొచ్చారు, ఎప్పుడు ఇనిషియేట్ చేశారు, ర్యాంకింగ్ ఎంత, ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు ఈ పాలసీస్కి అని అడిగే అవకాశం అనేది ఉంది. సో ప్లీజ్ డూ లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎవరు లాంచ్ చేశారు దీన్ని? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇందులోనే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT దీన్ని ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. దీనికి కావాల్సిన గైడ్లైన్స్ అనేవి వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పబ్లిష్ చేస్తుందో దానికి అనుగుణమైన గైడ్లైన్స్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డెవలప్ చేయడం జరిగింది. రైట్. సో వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎస్టాబ్లిష్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ బై ఎన్హాన్సింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేటరీ ఎఫిషియన్సీ. రైట్. సో బిజినెస్ సర్కిల్ మొత్తంలో స్టార్టింగ్ నుంచి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ చేద్దాం అనుకున్నప్పుడు వరకు కూడా, ఒకవేళ క్లోజర్ చేయాలనుకుంటే కూడా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా కూడా, కాంట్రాక్ట్స్ అయినా, ఆబ్లిగేషన్స్ అయినా, జ్యుడిషియల్ ఎన్ఫోర్స్మెంట్ అయినా, సో స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు, సో కంప్లీట్ బిజినెస్ లైఫ్ సైకిల్లో ఏమేమి అవసరం పడతాయి అన్న యాక్టివిటీస్ మీద దీన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1గా ఉంది. BRAP స్టార్ట్ చేసినప్పటికీ నుండి బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అనేది 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. 2016 నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి 2020 అండ్ 21 వరకు నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు కూడా కన్సిస్టెంట్గా టాప్ పర్ఫార్మర్గానే వస్తూ ఉంది. సో ఏవైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేసిందో ఆర్ ప్రిస్క్రైబ్ చేసిందో ఆ రిఫార్మ్స్ అన్నింటినీ చాలా యాక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా వచ్చేసి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్ని, అది ఇంపార్టెంట్. ఏ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏ మినిస్ట్రీ వచ్చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్. రైట్. సో యాక్షన్ ప్లాన్స్ అనేది ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. అనదర్ థింగ్ వచ్చేసి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేది ఇది నేషనల్ వైడ్గా ఉన్నది. ఇట్ ఈస్ ఏ వన్ స్టాప్ పోర్టల్ ప్రొవైడింగ్ ఇన్వెస్టర్స్ అండ్ బిజినెసెస్ విత్ అ సీమ్లెస్ యాక్సెస్ టు ద అప్రూవల్స్ క్లియరెన్సెస్ బోత్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. కంప్లీట్గా ఇది వన్ స్టాప్ పోర్టల్. ఇక్కడికి వెళ్ళేసి ఒక్కసారి అప్లై చేసుకుంటే మళ్ళీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గరికి స్పెషల్గా అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకసారి ఒక నోడల్లో ఒక పోర్టల్లో అప్లై చేసినట్టయితే అక్కడ నుండి అన్నింటికి ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన డిపార్ట్మెంట్కి ఆటోమేటిక్గా ఛానలైజ్ అవుతూ అప్రూవల్స్ రావాల్సి ఉంటుంది. ఏవైనా పెండింగ్ అనేది ఉంటే అక్కడే అప్డేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇందులో వచ్చేసి 32 సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఉండడం జరిగింది. 28 స్టేట్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. 32 సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఆర్ మినిస్ట్రీస్ అనేవి ఇందులో ఉండడం జరిగింది. ఇంటిగ్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఏం చేసింది, ఇది వచ్చేసి టాప్ డౌన్. సెంట్రల్ గవర్నమెంట్లో అప్లై చేసిన తర్వాత ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎప్పుడైతే ఏపీ లెవెల్లో అప్లై చేసినప్పుడు వాటికి కావాల్సిన క్లియరెన్సెస్ అనేవి టాప్ లెవెల్ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో పైలట్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసింది ఏదైతే ఏపీ సింగిల్ విండో డెవలప్మెంట్ ఏదైతే ఉందో అక్కడ నుండి పై వరకు వెళ్తుంది. ఇక్కడ అప్లై చేసినట్టయితే ఇటు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. రైట్. సో బోత్ ద వేస్ ఎప్పుడైతే NSWSలో అప్లై చేసినప్పుడు ఇటు రావడం, ఇక్కడ నుండి అప్లై చేసినప్పుడు సీమ్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మినిమైజింగ్ రెగ్యులేటరీ కంప్లైన్స్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ వస్తుంది. మన ఎక్కువగా ఇండియన్ బిజినెస్ ఎకో సిస్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి, కంప్లైన్ అవ్వడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని తగ్గించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ప్రతి ఒక్క గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్స్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అదేవిధంగా ఈజ్ ఆఫ్ లివింగ్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్స్ అనేవి చాలా
యాక్టివిటీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా 4 ప్రోంగ్డ్ అప్రోచ్ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ వచ్చేసి. ఎలిమినేషన్ అండ్ సింప్లిఫికేషన్, డిజిటలైజేషన్, డీక్రిమినలైజేషన్. ఎలిమినేషన్ ఆఫ్ రిడెండెంట్ లాస్ అండ్ ప్రాసెస్, ఏవైతే ఇప్పటి తరానికి అవసరం లేని లాస్ ఉన్నాయో, ప్రాసెసెస్ ఉన్నాయో వాటన్నింటిని ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ చేయడం జరిగింది. సింప్లిఫికేషన్, ఏవైతే అవసరమైన ఉన్నాయో వాటిలో రేషనలైజేషన్ ప్రమోట్ చేయడం ద్వారా, ప్రొసీజరల్ క్లారిటీ తీసుకురావడం ద్వారా, రూల్స్ బేస్డ్ కంప్లైన్సెస్ని ఈజీగా ప్రమోట్ చేయడం ద్వారా సింప్లిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక 10 రూల్స్ ఉన్న దగ్గర ఒక 4 రూల్స్తో మినిమైజ్ చేయడం, 4 రూల్స్గా వాటిని కన్వర్ట్ చేయడం. సో దట్ దే ఆర్ రిమూవింగ్ ద అన్నెసెసరీ బర్డెన్స్. అండ్ అదేవిధంగా డిజిటలైజేషన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ప్రాసెస్ అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు. డాక్యుమెంట్స్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి కొత్త డాక్యుమెంట్ తీసుకురండి అనే అవకాశం అనేది ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కరప్షన్ లెవెల్స్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది డిజిటలైజేషన్ ద్వారా కూడా, రైట్. సో డిజిటలైజేషన్, రూల్స్, ప్రొసీజర్స్ అనేవి అన్నీ ఆటోమేటిక్గా నోటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డీక్రిమినలైజేషన్ ఏంటి, చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్కి కూడా వాళ్ళు పీనల్ ప్రొవిజన్స్కి అట్రాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో క్రిమినల్ ప్రొవిజన్స్ అనేవి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా వారికి ఏవైతే అవసరం ఉన్నాయో వాటి వరకు అప్పుడు మాత్రమే క్రిమినల్ యాక్టివిటీస్ తీసుకుంటూ కొన్ని చిన్న చిన్న కంప్లైన్సెస్కి ఫైన్స్ మాత్రమే ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం డీక్రిమినలైజేషన్ అని అనడం జరుగుతూ ఉంది, రైట్. సో ఇవి ఇక్కడ తీసుకొచ్చిన MRCB కింద తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, రైట్. సో ప్రోగ్రెస్ ఎంత ఉంది, రెడ్యూస్డ్ 568 బర్డెన్సమ్ కంప్లైన్సెస్ అండ్ 18 డిపార్ట్మెంట్ అండర్ 187 యాక్ట్స్ అండ్ పాలసీస్, రైట్. సో 568 బర్డెన్సమ్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేయడం అనేది జరిగింది, రైట్. ఫార్ములేటెడ్ జీవో ఇన్ 2023 and 24 టు కాన్స్టిట్యూట్ అన్ ఎంపవర్డ్ కమిటీ ఆన్ MRCB. ఇట్ ఈస్ చైర్డ్ బై చీఫ్ సెక్రటరీ. ఎవరు చైర్ చేశారనేది అడుగుతారు, ఎవరు చైర్మన్ ఎవరుగా ఉన్నారు అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో చీఫ్ సెక్రటరీ వాజ్ ఇట్స్ చైర్మన్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పోర్టల్, ఎగ్జాక్ట్లీ అక్కడ ఏదైతే నేషనల్ లెవెల్లో సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొచ్చారో ఇక్కడ స్టేట్ లెవెల్లో మనం ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ యాక్టివిటీస్ అనేవి సేమ్గా ఉంటాయి. సీమ్లెస్ గవర్నమెంట్ బిజినెస్ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అన్నెసెసరీ బర్డెన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. క్లియరెన్సెస్ అయినా ఏవైనా అప్రూవల్స్ కావాల్సి ఉంటే ఒకటే పోర్టల్ నుండి వీటన్నింటిని సర్వీసెస్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ సబ్మిషన్ అనేది ఒక్క పోర్టల్లో చేస్తే చాలు. ఇక్కడ స్టేటస్ ట్రాకింగ్ చేయొచ్చు, పేమెంట్ని చేయొచ్చు. అదేవిధంగా సర్టిఫికేట్స్ డౌన్లోడ్స్ ఏమైనా ఉన్నా, అప్లికేషన్స్ ఏవైతే కావాలన్నా కూడా ఇక్కడే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఎలిమినేట్స్ ద ఫిజికల్ ఇంటరాక్షన్ యాజ్ వెల్. ఎవరైతే ఇప్పుడు ఆఫీసర్తో మీట్ అవ్వాలనుకున్నారనుకోండి అటువంటి వాటిని కూడా తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ ఇంటరాక్షన్ తగ్గుతూ ఉంటుందో కరప్షన్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఎంతమంది అప్లై చేశారు, ఓవరాల్గా టోటల్ వచ్చేసి 1,08,011 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 1,05,050 అప్రూవల్స్ అనేవి జరిగాయి. ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 2023-24లో పర్సెంటేజ్ ఆఫ్ అప్రూవల్ వచ్చేసి 98.66గా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. లార్జ్ అండ్ మీడియం స్కేల్ మెగా ఇండస్ట్రీస్కి ఎంత ఇవ్వడం జరిగింది అండ్ MSMEస్కి ఎంత ఇవ్వడం అనేది జరిగింది. డేటా ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ ఏవైతే ఫోకస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా హైలైట్ చేయండి. డేటా చాలా ఇండస్ట్రీస్లో చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను తీసుకున్నప్పుడు కేవలం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే యూస్ఫుల్గా ఉంటాయో, పొటెన్షియల్గా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ని రేజ్ చేసే అవకాశం ఉంటుందో వాటిని ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఏదైతే రెగ్యులర్ డేటా, ఇప్పుడు ఈ విధంగా డేటా ఉంది, వీటిని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. కానీ ఎక్కువగా మనకు కావాల్సింది ఏంటి, పర్సెంటేజ్ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇంపార్టెంట్. ట్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అబ్సల్యూట్ డేటా వచ్చేసరికి పబ్లిక్ ఫైనాన్స్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి లొకేషన్స్ అండ్ ట్రెండ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అండ్ కమిటీస్ ఏమున్నాయి వాటికి ఇంపార్టెంట్. సో లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. అవుట్ రీచింగ్ కోసం ఈ ఇన్వెస్టర్స్కి అట్రాక్ట్ చేయడం కోసం 4 ఇన్వెస్టర్ సమ్మిట్స్ని కూడా ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. 3 పార్ట్నర్షిప్ సమ్మిట్స్ని, అదేవిధంగా ఒక గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ని కూడా తీసుకురావడం జరిగింది. మేజర్గా ఫోకస్ ఏరియాస్ ఏవేవి ఉన్నాయి ఆ టైంలో, ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీ, బల్క్ డ్రగ్స్, ఐటీ, టెక్స్టైల్స్, ఆగ్రో ప్రాసెసింగ్ అండ్ ఇతరత్ర వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఎంఓఈస్ అన్ని సైన్ చేశారు. 441 ఎంఓఈస్ని సైన్ చేయడం జరిగింది. చాలా కంపెనీస్ వరకు కమిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 1,26,411 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కమిటెడ్ అంటే వాళ్ళు మేము తీసుకొస్తాము, స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఎంత జాబ్ పొటెన్షియల్, అప్రాక్సిమేట్లీ 1,90,065 జాబ్స్ అనేవి పొటెన్షియల్గా
ఉండడం జరిగింది. యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఎన్ని జరుగుతున్నాయని కూడా డేటా ఇవ్వడం జరిగింది. డేటా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఓవరాల్‌గా ఏం జరుగుతుంది? ఎన్ని సబ్మిట్స్ జరిగాయి? ఇలాంటిది డేటా అనేది చూసుకోండి. అబ్సల్యూట్ నంబర్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్. సో, ఓవరాల్‌గా ఎంఎస్ఎంఈ సెక్టార్. ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది నేషనల్ లెవెల్‌లో 8% ఆఫ్ జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అండ్ వితిన్ మ్యానుఫ్యాక్చరింగ్ 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్ నుండి రావడం జరుగుతూ ఉంటుంది. 40% ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్ నుండి రావడం జరుగుతూ ఉంటుంది. అగ్రికల్చర్ తర్వాత ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడర్. అందువలన ఎంఎస్ఎంఈ సెక్టార్‌ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది జాబ్ క్రియేషన్‌కి క్యాటలిస్ట్‌గా గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేయడానికి ఎంఎస్ఎంఈ సెక్టార్‌ని చాలా అగ్రెసివ్‌గా పర్స్యూ చేయడం అనేది జరుగుతూ ఉన్నాయి. మేజర్ ప్రాజెక్ట్స్ ఇందాక మనం చూసాము. ఫుడ్, మినరల్స్, బిల్డింగ్ మెటీరియల్స్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్స్‌ని ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. 2023లో ఎంఎస్ఎంఈ రిలేటెడ్ హైలైట్స్ ఏవేవి ఉన్నాయనేది చూద్దాం. ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఎన్ని ఎస్టాబ్లిష్ అయ్యాయి? 2,71,341 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 8,286.48 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది 19,86,658 జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరిగింది. స్టేట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని యొక్క చైర్మన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్. ఇది ఇంపార్టెంట్. సో క్వశ్చన్లో అడగవచ్చు, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఎస్ఐపిబి? చీఫ్ సెక్రటరీ అనొచ్చు, ఆర్ ఇండస్ట్రీ ఎవరైతే సెక్రటరీ ఉంటారో ఆ సెక్రటరీ ఇవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ కూడా ఇవ్వచ్చు. సో, చీఫ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. వీళ్ళు ఏం చేస్తారు? టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ని ప్రమోట్ చేయడం, అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మెగా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాటికి తగినట్టు, ప్రాజెక్ట్కి తగినట్టు కొన్ని ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ సమ్ స్కీమ్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బట్ ఆర్ ఒరిజినల్లీ ఆరిజినేటెడ్ ఎట్ ద సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్. అటువంటి స్కీమ్స్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. జనరేషన్ గ్యారంటీ కాదు, జనరేషన్. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అని అంటే ఎంజీ నరేగాకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది చూస్తూ ఉంటాము. రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా జనరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంక్రీజ్ ద వేజ్ ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ఆర్టిసన్స్ అండ్ ప్రమోట్ రూరల్ అండ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే ఆర్టిసన్స్ ఉన్నారో ఆర్టిసన్స్కి ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు? ఎస్హెచ్జి గ్రూప్స్ కూడా ఇందులో ఎలిజిబుల్ క్రైటీరియా అనేది ఉండడం అనేది చూస్తున్నాము. ఇంక్లూడింగ్ బీపీఎల్ ఫ్యామిలీస్ కూడా ఉండడం జరుగుతుంది. ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ స్కీమ్, వేరే మిగిలిన స్కీమ్ నుండి ఎక్కడ నుండి వారు బెనిఫిట్స్ అనేది పొందకూడదు. అప్పుడు మాత్రమే బీపీఎల్ ఫ్యామిలీస్ అనేవి ఎలిజిబుల్గా అవుతూ ఉంటాయి. సో, ఓవరాల్గా ఏంటి? బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ అనేది 10% అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు జనరల్ కేటగిరీస్ నుంచి అయితే 10% అనేది వాళ్ళు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు స్పెషల్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎనీ ఇయర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, హిల్లీ రీజియన్లో ఆర్ బార్డర్ ఏరియాస్ నుంచి ఉన్నట్లయితే జస్ట్ 5% అనేది వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రిమైనింగ్ మనీ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ మనీలో కూడా మళ్ళీ సబ్సిడీ అనేది ఉంటుంది. మార్జిన్ మనీ అంటే ఏంటి? సపోజ్ ఒక వెహికల్కి లోన్ తీసుకుంటున్నాం. వెహికల్ కాస్ట్ వచ్చేసి 1 lakh రూపీస్ అనేది ఉంది. వెహికల్ కాస్ట్ అనేది 1 lakh రూపీస్ ఉంది. మనం బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు 1 lakh అనేది మనకు లోన్గా వస్తుందా? రాదు. వాళ్ళు ఏమంటారు? ఒక 30% మీరు కట్టండి భయ్యా, రిమైనింగ్ 70%ని బ్యాంక్ లోన్ వస్తుంది అని చెప్తారు. సో, ఈ 30% అని ఏమంటామంటే ఈ మార్జిన్ మనీ అని అంటాం. సో, ద ఇన్వెస్ట్మెంట్ దట్ మస్ట్ బీ మేడ్ బై ద బెనిఫిషరీ, ఆర్ ద కాంట్రిబ్యూషన్ దట్ మస్ట్ బీ మేడ్ బై ద బెనిఫిషరీ ఏదైతే ఉంటుందో దాన్ని మార్జిన్ మనీ అనడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో, ఈ మార్జిన్ మనీలో కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మార్జిన్ మనీ ఏదైతే మార్జిన్ మనీకి 10% ఉంది కదా, ఈ 10% మళ్ళీ ఎంత సబ్సిడీ ఇస్తున్నారు అనేది చూస్తున్నాం. జనరల్ కేటగిరీస్కి అర్బన్ ఏరియాలో 15%, రూరల్ ఏరియాలో 25%, స్పెషల్ కేటగిరీస్కి అర్బన్ ఏరియాస్లో 25%, రూరల్ ఏరియాలో 35% అనేది ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. ఫీచర్స్ ఏంటి? 1 time అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు. లోన్ రీపేమెంట్, ఈ పేమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, 3 to 7 years లోపల ఈ లోన్ని రీపేమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎంత మార్జిన్ మనీ డిస్ట్రిబ్యూట్ అయింది అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఇంపార్టెంట్. సో, పిఎం విశ్వకర్మ వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ జరగలేదు గ్రూప్ 2లో. సో, వెరీ పొటెన్షియల్ క్వశ్చన్.
సో ఇందులో ఏం చేస్తారు, లాంచింగ్ డేట్స్ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. గ్రూప్ 2లో లాంచింగ్ డేట్స్ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ టు ద ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్ మ్యాన్ హూ ఆర్ వర్కింగ్ విత్ హ్యాండ్స్ అండ్ టూల్స్. మెకనైజేషన్ అనేది లేదు, హ్యాండ్లూమ్స్ పవర్ సెక్టర్ నుంచి వచ్చింది కాదు. ఎవరైతే చేతి వృత్తుల వారు ఉన్నారో, ఆర్టిసన్స్ ఉన్నారో వారి కోసమే ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఏం చేస్తారు, రికగ్నేషన్ అనేది ఉంటుంది, వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇస్తారు, అదేవిధంగా ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కొలాటరల్ ఫ్రీ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 3 lakhs, 3 lakhs లోపు వరకు కొలాటరల్ ఫ్రీ, ఎటువంటి షూరిటీ లేకుండా 3 లక్షల వరకు వాళ్ళకి లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ దాన్ని తీసుకొని వారి యొక్క ఎక్విప్మెంట్ మీద అండ్ అదర్ సర్వీసెస్ మీద, యాక్సిలరీ సర్వీసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఈ 3 lakh రూపీస్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు క్వాలిటీ సర్టిఫికేషన్ ఇస్తారు, బ్రాండింగ్ కోసం హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కామర్స్లో ఏదైతే గవర్నమెంట్ పోర్టల్స్ ఉన్నాయో వాటిలో కూడా వీరికి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ వీటన్నింటికి ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వీరి యొక్క విజిబిలిటీని పెంచడం జరుగుతుంది. ఓవరాల్గా విజిబిలిటీని, మార్కెటింగ్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. రెమ్యునరేషన్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ ఎంత, 5 years. 5 years అనేది ఇంపార్టెంట్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు, 2023 నుంచి 28 వరకు ఈ స్కీమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఎంత, ఆర్టిసన్స్ ఎన్రోల్డ్ 4th ర్యాంక్లో ఉంది. ఓవరాల్గా 20,44,732 ఆర్టిసన్స్ అనేవారు దీనిలో ఎన్రోల్ అవ్వడం జరిగింది. 4th ర్యాంక్లో ఉంది ఓవరాల్ ఇండియాలో. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రివియల్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. 3 lakh రూపీస్ అనేది ఇంపార్టెంట్. ఓవరాల్గా ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఇటువంటివి పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. మనకి ఎంసీక్యూస్ అడిగి వీటితోనే కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది, ట్రాప్స్ క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని నుంచి మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ జస్ట్ ఓవరాల్గా ఏంటి క్లస్టర్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని చూద్దాం. నార్మల్గా ఎంఎస్ఎంఈస్ అనేవి ఒకటే దగ్గరలో ప్రమోట్ చేయడానికి చూస్తూ ఉంటారు. మనం డిస్ట్రిక్ట్ వైజ్గా చూసాం కదా, డిస్ట్రిక్ట్ వైజ్లో తీసుకొచ్చినప్పుడు ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని కొంత దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రకాశంలో చూసినట్టయితే గ్రానైట్ బేస్డ్ అనేది ప్రకాశంలో ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఆ ఇండస్ట్రీస్ని అలా చేయడానికి కారణం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇన్పుట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో, రిసోర్సెస్, రా మెటీరియల్స్ ఏవైతే అవసరం ఉన్నాయో, లొకాలిటీ అనేది, ప్రాక్సిమిటీ అనేది ఉండడం అనేది ఒక రీజన్ అయి ఉంటుంది. వాటి దగ్గరలో ఉండడం అనేది ఒక రీజన్. అదేవిధంగా ఎంఎస్ఎంఈస్ అన్నింటినీ ఒక దగ్గరికి క్లస్టర్గా చేర్చడం వల్ల వాటికి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటాయో ఒకటే దగ్గర ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, మనకి తెలుసు హైదరాబాద్ వచ్చేస్తే అశోక్ నగర్, అక్కడ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాల్సిన ఎకోసిస్టమ్ అంతా ఒకటే దగ్గర అవైలబుల్గా ఉంటుంది. లైబ్రరీస్ అవ్వచ్చు, కోచింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ఈవెన్ స్టేషనరీ షాప్స్ అయినా కూడా, ఈవెన్ తక్కువ ధరకి జిరాక్స్ మెటీరియల్ దొరకడం. సో ఇటువంటి ఎకోసిస్టమ్ అనేది ఒకటే దగ్గర క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఒకటే రకమైన ఎంఎస్ఎంఈ యాక్టివిటీస్ని ఒక దగ్గర ప్రమోట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఎకోసిస్టమ్ అనేది తక్కువలో క్రియేట్ అవుతూ ఉంటుంది. తద్వారా కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు కాంపిటేటివ్నెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్నోవేషన్కి స్కోప్ ఉంటుంది. సో వీటన్నింటినీ ప్రమోట్ చేయడం కోసం ఎంఎస్ఎంఈస్ని ఒక క్లస్టర్ బేస్గా తీసుకురావడం జరుగుతుంది. టెక్నాలజీ ఏదన్నా కూడా అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంతా ఒకటే దగ్గరగా ఎందుకుంటారు, అదేవిధంగా ఎందుకుంటారు, వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఒకటే దగ్గరలో అవైలబుల్గా వస్తూ ఉంటుంది. రిసోర్స్ పూల్ అనేది ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. సో కొన్ని క్లస్టర్స్గా ఏర్పాటు చేసి వాటి దగ్గరే ప్రమోట్ చేయడం ద్వారా ఈ రిసోర్సెస్కి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ అన్నీ ఒకటే దగ్గరలో ఉంటాయి. అండ్ కాంపిటీషన్ ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఇన్నోవేషన్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. రైట్, అదేవిధంగా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆటోమొబైల్ టెస్టింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. చెన్నైలో ఎక్కువగా డెవలప్ అయిపోయింది. అందుకే చెన్నైలో తమిళనాడులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా ఎక్కువగా ఉంది. రైట్, సో ఇట్లాంటి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అన్నిటి ఒకటే దగ్గర ఏర్పాటు చేయడం ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి, టెస్టింగ్ చేయడానికి, రా మెటీరియల్ సప్లై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అందుకోసమే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఎన్ని ఆర్గోయింగ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అడిగే అవకాశం అనేది ఉంది. 28 అనేవి ఆల్రెడీ అండర్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 381.25 crore రూపీస్గా ఉంది. సో బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్టెడ్ ఫర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్. ఇంపార్టెంటా సార్ అంటే అన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి చాలా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి చాలా స్ట్రెస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఇండస్ట్రియలైజేషన్ ఏపీలో ఎంఎస్ఎంఈ సెక్టార్ బేస్ మీద డ్రైవ్ చేద్దామన్న ప్లాన్లో ఉండడం జరిగింది. నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కూడా దాని మీదనే వర్క్ చేయడం జరిగింది. సో ఎంఎస్ఎంఈ సెక్టార్స్ని చాలా స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ స్కీమ్స్, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంట్ స్కీమ్. ఫస్ట్ దీని ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక కంపెనీ ఏ ఉంది, ఇంకో కంపెనీ బి ఉంది. వీళ్ళు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, వీళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ అనుకోండి. వీళ్ళు నట్స్ అండ్ బోల్ట్స్ని వీళ్ళకి సప్లై చేశారు అప్రాక్సిమేట్లీ 10 lakh రూపీస్ వర్త్. కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా పేమెంట్ చేయరు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లోనే
ఎప్పుడైతే వీళ్ళు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఎప్పుడైతే ఈ సేల్ జరుగుతూ ఉంటుందో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లోనే మేము పే చేస్తాము, కానీ మీ దగ్గర నుంచి మేము మనీ తీసుకున్నాము అని ఒక నోట్ని, ఒక ప్రామిసరీ నోట్ టైప్ ఒక నోట్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం సప్లై చేశారు? నట్స్ అండ్ బోల్ట్ని సప్లై చేశారు. వీళ్ళు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేశారు, కానీ ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు జూన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు వీళ్ళకి ఏమవుతుంది, ఈ 10 lakh రూపీస్ ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ ఉందో, ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది స్టక్ అయిపోయింది అక్కడ, రైట్? సో వర్కింగ్ క్యాపిటల్ అనేది మళ్ళీ అక్కడ అవైలబుల్గా లేదు. ఈ 10 lakh రూపీస్ అనేవి స్టాప్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ట్రేడ్స్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ప్రామిసరీ నోట్ ఇచ్చారో, కంపెనీ ఏ దగ్గర ప్రామిసరీ నోట్ అనేది ఉంది, కంపెనీ బి అనేది ఉంది. జస్ట్ ఐఎమ్ చెప్తున్నాను, ప్రామిసరీ నోట్ అని కాదు, జస్ట్ ఒక బిల్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ లయబిలిటీ అనేది వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఏప్రిల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఈ కంపెనీ వెళ్ళిపోయి ఒక ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ ఏజెన్సీకి, ఫైనాన్షియల్ ఏజెన్సీకి, ఐవన్ అనే ఫైనాన్షియల్ కంపెనీకి ఇక్కడ 10 lakh రూపీస్ రావాల్సిన దాన్ని సబ్సిడీలో 9.5 డిస్కౌంట్లో 9.5 lakh ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి క్లైమ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ప్రాఫిట్ ఎంత? 50,000 రూపీస్ అనేది వీళ్ళకి ప్రాఫిట్. దీన్ని హోల్డింగ్ చేసినందుకు వీళ్ళకి 50,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎంటైర్ ఈ సిస్టమ్నే ట్రేడ్ రిసీవబుల్స్ అని అనడం జరుగుతుంది. ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనేది అనడం జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఫైనాన్సింగ్ ట్రేడ్ రిసీవబుల్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఇది అగ్రికల్చర్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో లాంగ్ రిసీవబుల్ రియలైజేషన్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మినిమైజ్ చేయడానికి, లిక్విడిటీ క్రంచ్ ఏదైతే ఏర్పడుతుందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీటిని తీసుకురావడం జరిగింది. బెనిఫిట్స్ ఏమేమన్నాయి చెప్పాను కదా, క్విక్ పేమెంట్స్ జరుగుతూ ఉంటుంది, కాంపిటేటివ్ రేట్స్, ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇందాక చూసాము ఐవన్ ఒక్కరే ఉన్నారనుకోండి, సో ఇక్కడ మోనోపోలీ అయ్యే అవకాశం అనేది ఉంది. అలా కాకుండా 2-3 ప్లేయర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ఎక్కువగా కాంపిటీషన్ ప్రమోట్ అవుతుంది. సో కాంపిటీషన్ ప్రమోట్ అవ్వడం వల్ల కాంపిటేటివ్ రేట్స్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు 50,000 తీసుకున్నారు, వీళ్ళు వచ్చేసి జస్ట్ మాకు 30,000కి ఇవ్వండి చాలు అని చెప్పారనుకోండి, అప్పుడు మనీ అనేది ఎక్కువగా సేవ్ అవుతూ ఉంటుంది. 9 lakh దగ్గర 9.5 దగ్గర 9.7 lakh అనేది ఈ కంపెనీ ఏకి రావడం జరుగుతూ ఉంటుంది. సో నో కొలాటరల్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో. ఇంప్లిమెంటేషన్ అనేది ఏం జరుగుతుంది, 3 ఏజెన్సీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఎంఓయూస్ అనేది గవర్నమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ర్యాంప్ స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎవరి సపోర్ట్తో? వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో. గుర్తుపెట్టుకోండి, ర్యాంప్ స్కీమ్ని వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో తీసుకురావడం జరిగింది. ఎందుకోసం? ఇది ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ని పెంచడం కోసం. యూజువల్లీ ఏమవుతున్నాయంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ డ్వార్ఫ్ ఎంఎస్ఎంఈస్లో అలానే ఉండిపోతున్నాయి. ఒకసారి వాళ్ళు ఎంఎస్ఎంఈకి ఎంటర్ అయిపోయారనుకోండి, దే ఆర్ మోర్ లైక్లీ టు బీ ఇన్ దిస్ కేటగిరీ ఓన్లీ. ఎంఎస్ఎంఈ నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఎందుకు? ఎంఎస్ఎంఈలో వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎంఎస్ఎంఈలో వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంది. ఎక్కువగా పోయినట్టయితే ఎంఎస్ఎంఈ నుంచి వెళ్ళి మెగా అయినా లార్జ్కి వెళ్ళినట్టయితే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తగ్గే అవకాశం అనేది ఉంది. ఇంకోటి కంప్లైన్స్ బర్డెన్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. సో దాన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు, ఎంఎస్ఎంఈ కంపెనీస్ అనేవారు ఎక్కువగా వీటిలోనే ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి బయటికి రావడం లేదు. సో గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, యాక్టివ్గా పుష్ చేయడం ద్వారా ఎంఎస్ఎంఈస్ని పెంచాలి. ఎంఎస్ఎంఈస్ నుంచి ఆ కేటగిరీ నుంచి వీటిని లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్కి తీసుకురావడానికి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అందుకే ర్యాంప్ అంటే తెలుసు కదా, రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడినప్పుడు దాన్ని ర్యాంప్ షాట్ అనడం జరుగుతుంది. సో వీటిని పైకి తీసుకెళ్ళడం అనేది ర్యాంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో డ్యూరేషన్ వచ్చేసి 5 years. 5 years డ్యూరేషన్ అనేది ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఫండింగ్ వచ్చేసి సెంట్రల్ షేర్ వచ్చేసి 107.07 crore రూపీస్, స్టేట్ షేర్ వచ్చేసి 10.7 crore రూపీస్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కీ కాంపోనెంట్స్ వచ్చేసి, సో ఓవరాల్గా ఎంఎస్ఎంఈస్లో ఎక్కువగా ప్రొడక్టివిటీ తీసుకురావడానికి ఈ స్ట్రాటజీస్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫార్మలైజేషన్ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెట్ సపోర్ట్ని పెంచడం, ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఇన్ ద ట్రేడ్స్ ద్వారా ఎక్కువ రావడం ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది లాక్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ని సపోర్ట్ చేయడం ద్వారా అండ్ వీటిని జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్ స్కీమ్స్ కింద తీసుకురావడం, ఆ సర్టిఫికేషన్ తీసుకురావడం ద్వారా వాటి యొక్క విజిబిలిటీ మార్కెటింగ్ని పెంచడం ద్వారా, అదేవిధంగా ఎంటర్ప్రెనర్షిప్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ని ప్రోగ్రామ్ చేయడం ద్వారా, స్పెషల్లీ ఆన్ ఉమెన్ అండ్ SC/ST కమ్యూనిటీస్కి ఎక్కువగా ఫోకస్ తీసుకురావడం ద్వారా ర్యాంప్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాంపోనెంట్స్ అంతా ఇంపార్టెంట్ ఏం కావు, బట్ ఏదైతే వాటి యొక్క ప్రొడక్టివిటీని పెంచుతున్నాయో అటువంటి ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు MCQస్లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు
జనరలైజ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆల్వేస్ రైట్ ఉంటాయి. జనరలైజ్ స్టేట్మెంట్స్ అనేవి రైట్గా ఉంటాయి. విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఉమెన్ అండ్ ఎస్సీ/ఎస్టీ అన్నారనుకోండి, విత్ స్పెషల్ ఫోకస్ ఉండొచ్చు, డెఫినెట్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో జనరలైజ్ స్టేట్మెంట్స్ అనేవి ఎప్పుడైనా రైట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ రైట్ అవుతూ ఉంటాయి. రైట్. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్స్, టెక్నాలజీస్ని తీసుకురావడం ద్వారా ఎంఎస్ఎంఈస్కి కావాల్సిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అంతే. ఏవైతే ప్రోటోటైపింగ్ ఉన్నాయో, స్కిల్లింగ్ ఉన్నాయో, కమర్షియలైజేషన్ కావాల్సిన అవసరం ఉన్నాయో వాటిని ఎక్స్టర్నల్గా, ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈ కంపెనీ ఉంది, అదొక ప్రింటింగ్ని ప్రోటోటైప్ని తయారు చేద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళు తయారు చేయడానికి చాలా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో వాటికి కావాల్సింది ఏంటి, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తీసుకురావడం ద్వారా ఈ టెక్నాలజీ ప్రమోట్ చేయడే అవకాశం అనేది ఉంది. ఫీజిబిలిటీ స్టడీస్ ఫర్ 17 సెంటర్స్ హ్యావ్ బీన్ డన్, బట్ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. అనదర్ వన్ వచ్చేసి ఏపీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఇట్స్ ఏ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఇట్ కెన్ గివ్ ఆర్డర్స్. ఎవరైనా డిలే పేమెంట్ అనేది ఎంఎస్ఎంఈ యూనిట్స్కి డిలే చేస్తున్నారనుకోండి, వారికి ఫైన్స్ అనేది కూడా ఇంపోజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అందుకోసమే ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. డిస్ప్యూట్స్ని కూడా సెటిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. డిలేడ్ పేమెంట్స్ ఎవరైనా చేశారనుకోండి, వారిని రిడ్రెస్ చేయడానికి అట్ ద సేమ్ టైం రికవరీ ఆఫ్ పేమెంట్స్ కోసం ఈ ఫెసిలిటేషన్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. స్కిల్ డెవలప్మెంట్, మనకు తెలుసు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈస్ని వాటికి స్కిల్ని ప్రమోట్ చేయడం ద్వారా వారి యొక్క స్కేల్ని, బ్యాండ్విడ్త్ని పెంచే అవకాశం అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ, గవర్నమెంట్ అనేది ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్కి అండ్ గవర్నమెంట్ యాక్టివిటీస్కి పర్ఫామ్ చేయడానికి ల్యాండ్ని ఈక్వల్గా అలొకేట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఎప్పుడు తీసుకొచ్చారు ఈ జీవో అనేది, నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. జీవోఎంఎస్ నెంబర్ 571, జీవోఎంఎస్ నెంబర్ 571 ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. డేట్ ఎప్పుడు వచ్చేసింది, 14th సెప్టెంబర్ 2022లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో 2012లో దీన్ని తీసుకురావడం జరిగింది. అన్ని యాక్టివిటీస్కి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ల్యాండ్ని ఒకే విధంగా అలొకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. యూనిఫామ్ గైడ్లైన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. రైట్. సో 23 ప్రపోజల్స్ అనేవి రావడం జరిగింది. 149.55 acres రికమెండేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ అలొకేషన్ జరగడం జరిగింది. సో ఎక్స్పోర్ట్ సినారియో అనేది కూడా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్పోర్ట్ కేపబిలిటీ ఎంత ఉంది, ఎక్స్పోర్ట్ సినారియో ఎంత ఉంది అనేది ఓవరాల్గా చూసినట్టయితే 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ స్టేట్ ఇన్ ఇండియా. అచీవ్మెంట్ ఎప్పటివరకు టార్గెట్ ఏం పెట్టుకున్నారు, స్వర్ణాంధ్ర 2047లో థర్డ్ పర్ఫార్మర్గా ఉండాలి, టాప్ 3లో ఉండాలన్న టార్గెట్తో వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్గా వచ్చేసి 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ స్టేట్. మేజర్గా ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కడ నుండి వస్తుంది, టొబాకో వచ్చేసి 88.05% ఆఫ్ టోటల్ ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతూ ఉంది. ఇండియా ఒక 100% ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే అందులో 88% అనేది ఏపీ నుండే రావడం జరుగుతూ ఉంది. సిల్వర్ 75.71%. సిల్వర్ మన దగ్గర యాక్టివిటీ ఉందా సార్ అని అంటే ఏం చెప్తాము, సిల్వర్ రీఎక్స్పోర్టింగ్ కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది. సిల్వర్ని రీఎక్స్పోర్టింగ్ చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఫర్టిలైజర్స్ మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్, మెరైన్ ప్రొడక్ట్స్, షిప్, బోట్ అండ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్ 36.84%. బల్క్ డ్రగ్స్ 10.32%. డ్రగ్ ఫార్ములేషన్ 7.85%. మనకు కావాల్సింది ఏంటి, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ టాప్ 5 ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్లో. ఫస్ట్ టాప్ వచ్చేసి టొబాకో, తర్వాత సిల్వర్, తర్వాత ఫర్టిలైజర్స్, తర్వాత మరైన్ ప్రొడక్ట్స్, దెన్ షిప్ బిల్డింగ్ యాక్టివిటీస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోస్ట్ లైడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ అనేది చాలా యాక్టివ్గా ట్రై చేస్తూ ఉంది. ఎందుకు అనంటే ఏపీ ఈజ్ బెస్టోడ్ విత్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా. ఏపీలో లాంగెస్ట్ కోస్ట్ లైన్ అనేది ఉంది. గుజరాత్, తమిళనాడు తర్వాత ఏపీలోనే చాలా ఎక్కువగా యాక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడానికి. గుజరాత్లో కోస్ట్ లైన్ ఉంది కానీ వారి యొక్క యూటిలైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఏపీ అనేది. సో ఏపీలో చాలా ప్రొడక్టివ్ కోస్ట్ లైన్ అనేది ఉండడం మనం చూస్తూ ఉన్నాము. సో గ్లోబల్ కాంపిటేటివ్గా ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోస్ట్ని యూజ్ చేసుకోవడం చాలా అవసరం. సో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. దీనిని అపెక్స్ అని పిలవడం జరుగుతుంది. 2022-27కి గాను దీన్ని తీసుకురావడం జరిగింది. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ని ఎక్స్పోర్ట్ హబ్గా ప్రమోట్ చేయడం, అట్ సేమ్ టైం డెవలపింగ్ వరల్డ్ క్లాస్ లాజిస్టిక్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోటింగ్ హై క్వాలిటీ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్, స్ట్రెంథెనింగ్ ద ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్, క్రియేటింగ్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోర్ట్ ఇకోసిస్టమ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు పోర్ట్స్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ సెంటర్స్ నుండి కోస్టల్ ఏరియా వరకు, పోస్ట్ వరకు ఒక ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ని క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్.
సో దాన్ని కూడా తయారు చేయాలన్న ప్లాన్లో ఈ ఎక్స్పోర్ట్ పాలసీలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ యాజ్ ఎ ఎక్స్పోర్ట్ హబ్, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి కొన్ని ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి చూడడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది క్లస్టర్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం అనేది ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ అనేవి ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. ఈ కామర్స్లో బిజినెస్ పెరుగుతూ ఉంది, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్కువగా రన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ప్రోడక్ట్ ఏవేవి ఐడెంటిఫై చేశారు అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి మెరైన్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంజనీరింగ్ వర్క్స్, హెల్త్ సర్వీసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో కాయిర్ అండ్ కోయిర్ ప్రొడక్ట్స్, ఏవైతే కొబ్బరి నాచు ఉంటుంది కదా, కొబ్బరి పీచు అంటాం కదా, వాటి బేస్ నుంచి తయారు చేసిన కాయిర్ ప్రొడక్ట్స్, క్యాషూ, అదేవిధంగా నర్సరీ ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. గుంటూరు చిల్లీస్, టర్మరిక్ అండ్ కాటన్ యాన్ని ఇక్కడ నుండి ఐడెంటిఫై చేయడం జరిగింది. రైట్. సో ప్రజెంట్గా అయితే ఈ 3 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో దీన్ని రన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకో స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, NMIZ. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడీపీలో పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అప్రాక్సిమేట్లీ ఎంత 25%ని మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ తీసుకురావాలి. ప్రజెంట్ ఎంత ఉంది, ఓవరాల్గా నేషనల్ వైజ్గా చూసినప్పుడు 17% అప్రాక్సిమేట్లీ ఉంది. ఏపీలో చూసినట్లయితే జస్ట్ 11% మాత్రమే ఉంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ద్వారా ఎక్కువ జాబ్ పొటెన్షియల్ని క్రియేట్ చేయడం, 100 మిలియన్ జాబ్స్, అప్రాక్సిమేట్లీ 10 crore జాబ్ని దీని ద్వారా క్రియేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ నుండి ఏవేవి ప్రపోజల్లో ఉన్నాయి, చిత్తూరు అండ్ ప్రకాశం, 2 ఇంపార్టెంట్. చిత్తూరు అండ్ ప్రకాశం అనేది NMIZకి క్యాండిడేట్స్గా ఉండడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చిత్తూరు అండ్ ప్రకాశం డిస్టిక్. సో లాస్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 3 మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని యాక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ని, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ అనేది చాలా యాక్టివ్గా చూస్తూ ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ కోస్ట్ లైన్ ఎకనామిక్ కారిడార్. కంప్లీట్లీ కోస్ట్ లైన్గా ఉన్న ఎకనామిక్ కారిడార్ ఇది ఒకటే. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో ఇది భాగంగా ఉంటుంది. ఓవరాల్ ఎంత స్ట్రెచ్లో ఉంది, 800 కిలోమీటర్ స్ట్రెచ్ అనేది దీనికి ఉంది. రైట్. సో ఇట్ ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ ద ఇండియన్ ఎకానమీ విత్ ద గ్లోబల్ ప్రొడక్షన్ నెట్వర్క్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఈస్ట్ ఏషియా సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంపెనీస్కి వీటన్నింటికి ప్రొడక్టివిటీని పెంచడం కోసం, లింకేజెస్ని పెంచడం కోసం వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ అనేది ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత జనరేట్ చేసే అవకాశం అనేది 110 lakh జాబ్స్ని క్రియేట్ చేసే అవకాశం అనేది ఇది ఉంది. ఆల్మోస్ట్ 1 crore జాబ్స్ని క్రియేట్ చేసే అవకాశం అనేది ఈ పొటెన్షియల్ అనేది దీనికి ఉంది. ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చేసి 5% ఆఫ్ ఇండియాస్ జీడీపీకి కాంట్రిబ్యూట్ చేసే పొటెన్షియల్ని కలిగి ఉంది. రైట్. సో జీడీపీ ఇన్ ద కారిడార్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ 6 times. ఏదైతే ఈ కారిడార్లో రన్ అవుతుందో అక్కడ ప్రొడ్యూస్ అయ్యే గ్రాస్ వాల్యూ, ఎకనామిక్ సర్వీసెస్కి యొక్క గ్రాస్ ఎకనామిక్ వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేసి 6 times పెరిగే అవకాశం అనేది ఉంది. ఓవరాల్గా ఇండియాస్ జీడీపీస్లో 5%, ఇక్కడ ఇది రన్ అవుతున్న కారిడార్లో 6 times పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ వచ్చేసి 1 lakh crore ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేసి 110 lakh జాబ్స్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంది. రైట్. సో ఇందాకే చూసాము కారిడార్స్ వచ్చేసి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. ఫస్ట్ వచ్చేసి వైజాగ్ టు చెన్నై, బెంగళూరు టు చెన్నై, అనదర్ వన్ వచ్చి హైదరాబాద్ టు బెంగళూరు వచ్చేసి నాగ్పూర్ నుండి రావడం జరుగుతూ ఉంటుంది. సబ్సిక్వెంట్ క్లాస్లో వాటిని చూద్దాం. సో నోడ్స్ ఐడెంటిఫైడ్. ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఏమేమి నోడ్స్ని ఐడెంటిఫై చేశారు. విశాఖపట్నం నోడ్ అనేది ఉంది, అదేవిధంగా మచిలీపట్నం నోడ్ ఉంది, దోనకొండ నోడ్ ఉంది, అదేవిధంగా ఎర్పేడు శ్రీకాళహస్తి నోడ్, కొప్పర్తి కూడా కడపలో ఉన్న కొప్పర్తి కూడా దీనిలో ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. రైట్. శ్రీకాకుళం, ఎర్పేడు, కృష్ణపట్నం నోడ్, ఈ నోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొప్పర్తి నోడ్. టార్గెట్స్ ఏమేమి ఉన్నాయి, టార్గెటెడ్ సెక్టర్ ఇక్కడ మేజర్గా ఉన్న ఇండస్ట్రియల్ సెక్టర్ అయినా, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, మెటలార్జీ, కెమికల్స్, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాసిటికల్స్, ఆటోమొబైల్స్ వీటన్నింటినీ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వీటిలో ఇంపార్టెంట్ వచ్చేసి కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఏవైతే ఇండస్ట్రీస్ రావడం వల్ల అక్కడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి వ్యర్థాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో వాటిని ట్రీట్మెంట్ చేయడానికి కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది
జరుగుతూ ఉంది. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో వచ్చేసి యాక్టివ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పాలసీ బేస్డ్ లోన్స్కి వచ్చి 125 మిలియన్ రూపీస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో పాలసీ అని అంటే ఇక్కడ ఏంటి, పాలసీ పరంగా ఏవైనా రిఫార్మ్స్ తీసుకురావన్నప్పుడు, వాటిలో రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు కొన్ని మనీ అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం అనేది వస్తూ ఉంటుంది. సో పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం $125 మిలియన్ ఇవ్వడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ని ప్రమోట్ చేయడం కోసం, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డింగ్ కోసం. పాలసీ పరంగా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ అవ్వాలి, ఆర్గనైజేషన్స్ క్రియేట్ అవ్వాలి, రైట్. సో వాటన్నింటి కోసం ఈ పాలసీ బేస్డ్ లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ బేస్డ్ లోన్స్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రాజెక్ట్ లోన్స్ని ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి $500 మిలియన్ రూపీస్గా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసి ఏపీ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 25.6%, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి 74.4% ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $840 మిలియన్ ఇన్వెస్ట్మెంట్, అప్రాక్సిమేట్లీ $1 బిలియన్ దగ్గరలో ఉంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. $840 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ప్రాజెక్ట్. ఏపీ గవర్నమెంట్ వచ్చేసి 25%, అప్రాక్సిమేట్లీ ఏడీబీ వచ్చేసి 75%ని స్పాన్సర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇప్పటివరకు? ప్రోగ్రెస్ వచ్చేసి 8 సబ్ ప్రాజెక్ట్స్ అనేవి ట్రాన్స్ 1 కింద అప్రూవ్ అయిన సబ్ ప్రాజెక్ట్ అనేది 65% ప్రోగ్రెస్ అనేది అవుతూ ఉన్నాయి. ట్రాన్స్ 2 కింద కొన్ని ప్రాజెక్ట్స్ని 7 ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. వీటి యొక్క వర్త్ వచ్చేసి $141.12 మిలియన్ ప్రాజెక్ట్స్ అనేవి అప్రూవ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రెస్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మేజర్గా మనకు వచ్చేసింది షేర్ ఇంపార్టెంట్. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో? ఏడీబీ ఇన్వాల్వ్ అవుతూ ఉంది. సో సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ప్లేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నాయుడుపేటలో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నాయుడుపేటలో యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పెంచడం జరుగుతూ ఉంది. సో లోకల్ లైవ్లీహుడ్కి కావాల్సిన యూటిలిటీస్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఇంక్లూడింగ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా వీటిని ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. పవర్ స్టేషన్స్ అనేవి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇండస్ట్రీస్కి సప్లై చేయడం కోసం పవర్ అనేది ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ సబ్ స్టేషన్స్ని కూడా పెంచడం జరుగుతూ ఉంది. బల్క్ వాటర్ సప్లై ఏవైతే ఈ క్లస్టర్స్ ఉన్నాయో, క్లస్టర్ ఏరియాలో కృష్ణపట్నం, ఏర్పేడు, శ్రీకాళహస్తి అండ్ నాయుడుపేట రీజియన్స్లో వాటర్ సప్లై అనేది కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ అవసరాలకి, అదేవిధంగా అక్కడ ఏర్పాటవుతున్న డొమెస్టిక్ సెక్టార్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా క్యాటర్ చేయడానికి ఈ వాటర్ సప్లైని పెంచడం జరుగుతూ ఉంది. సో అనదర్ థింగ్, చెన్నై అండ్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. చెన్నై టు బెంగళూరు ఉంది, కానీ ఇది ఎక్కువగా రాయలసీమ నుండి కూడా ట్రావెల్స్ అవుతూ ఉంటుంది. రాయలసీమ రీజియన్ కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏవైతే స్ట్రెంత్స్ ఉన్నాయో 3 స్టేట్స్ గుండా వెళ్తూ ఉంటుంది ఇది. సో ఈ 3 స్టేట్స్కి ఉన్న స్ట్రెంత్స్ని కంబైన్ చేస్తూ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కవరేజ్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ తమిళనాడు, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. పాపులేషన్ వచ్చేసి 47.5 మిలియన్ పీపుల్ని ఇది టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 3.7% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ని ఇది టచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నోట్స్లో ఏమేమి తీసుకురావాలని చూస్తున్నారు? వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అదేవిధంగా రైల్ కనెక్టివిటీని, పవర్ సప్లైని పెంచడం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సోషల్ యాక్టివిటీస్ని పెంచడం కోసం, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ని తీసుకురావడం కోసం దోహదపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ ప్రాజెక్ట్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు జరుగుతూ ఉంది? ఈ కారిడార్ సంబంధించినంతవరకు కృష్ణపట్నం అనేది చాలా నోడల్గా గుర్తించడం జరిగింది. కృష్ణపట్నం ఎక్కడ ఉంది? కృష్ణపట్నం వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో ఉంది. నెల్లూరు డిస్ట్రిక్ట్లో ప్రైమరీగా ఉంది. తాటిపర్తి ఏరియాలో ఏదైతే ఉందో తాటిపర్తి ఏరియాలో కూడా దీన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి రీజియన్ కూడా దీంట్లో భాగంగా ఉంది. ప్రైమరీ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో ఉంది, నెల్లూరు డిస్ట్రిక్ట్లో అండ్ తాటిపత్రి. సెకండరీ వచ్చేసి శ్రీకాళహస్తి, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో ఉన్న దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 13,919.67 ఎకర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో బ్రేక్ డౌన్ వచ్చేసి ఎక్కడ ఎక్కువగా ఉంది? కృష్ణపట్నం పోర్ట్ ఏదైతే ఉందో కృష్ణపట్నం దగ్గరే ఎక్కువగా ఉంది. తాటిపత్రి, శ్రీకాళహస్తి, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో పోర్షన్ అనేది అప్రాక్సిమేట్లీ ఓన్లీ 10% మాత్రమే ఉంది. అది ఎంత ఉంది? 1,603.86 ఎకర్స్కి మాత్రమే ఉండడం చూస్తూ ఉన్నాం. సో ఫేజ్ 1 అనేది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2 డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో వచ్చేసరికి NIC
NICDIT ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అనేది రావడం జరిగింది. ఇది ఒక నేషనల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద ఇండస్ట్రియల్ కారిడార్ నెట్వర్క్. ఇండస్ట్రియల్ కారిడార్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి ఓవరాల్గా ఇండియా వైజ్గా ఇది హెడ్ బాడీ అనమాట. సో ఇది కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఏపీఐఐసి కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఏపీఐఐసి అనేది మన స్టేట్ నుంచి నోడల్ ఏజెన్సీగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి. అండ్ ఆ ల్యాండ్ని తీసుకున్న తర్వాత వీటికి ఎస్పీవీకి హ్యాండ్ ఓవర్ చేయడం కోసం. సో ఇక్కడ ఒక కొత్త ఎస్పీవీని కూడా క్రియేట్ చేయడం జరిగింది. NICDIT కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇక్కడ ప్రాజెక్ట్ నాలెడ్జ్కి అసిస్టెంట్ సెంటర్గా తీసుకురావడం జరిగింది. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనకి నాలెడ్జ్ అండ్ స్కిల్ పార్ట్నర్గా తీసుకురావడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కూడా ఇదే తీసుకురావడం జరుగుతూ ఉంది. రైట్. సో అదర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడవచ్చు. ఇది గ్రీన్ఫీల్డ్ సిటీ, కంప్లీట్ గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీ. గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీ అంటే ఇప్పటివరకు అక్కడ నెట్వర్క్ ఎటువంటిది లేదు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని గ్రీన్ఫీల్డ్ అంటాం. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని రీవ్యాంప్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పొటెన్షియల్ ఎంత ఉంది? 98,000 జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. సో అనదర్ వన్, లాస్ట్ వన్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇది హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్ అయ్యే టైంలో కర్నూలు రీజియన్ ఏదైతే ఉందో, కర్నూలు అనంతపురం రీజియన్ ఏదైతే ఉందో వాటి గుండా పాస్ అవుతూ ఉంటుంది. ఒరిజినల్గా ఇది వచ్చేసి హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే సెంట్రల్ ఇండియాని సౌత్ ఇండియాతో కనెక్ట్ చేయడం అనేది. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ బెంగళూరు వరకు తీసుకెళ్లడం అనేది జరిగింది. సో ఇట్ కవర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. కారిడార్ ఈజ్ డిజిగ్నేటెడ్ టు ఎన్హాన్స్ ద రీజనల్ కనెక్టివిటీ, బూస్ట్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఫెసిలిటేట్ సీమ్లెస్ ఫ్రైట్ మూమెంట్. ఏదైతే గూడ్స్ ఉన్నాయో వాటిని ఎక్కువగా తొందరగా ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అనేది దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో జియోగ్రాఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది? 3 స్టేట్స్లో ఉంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు కనెక్ట్ ద సెంట్రల్ ఇండియా టు సౌతర్న్ ఇండస్ట్రియల్ ఎకనామిక్ హబ్స్. సో ఏవైతే నోట్స్ ఐడెంటిఫై చేశారో ఆంధ్రప్రదేశ్లో అది ఉర్వకల్లు ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్స్. వెరీ ఇంపార్టెంట్. ఉర్వకల్లు ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్స్లో ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో డెవలప్మెంట్ ఆఫ్ ఉర్వకల్లు నోడ్ లొకేషన్ వచ్చేసి ఇది 9,800 ఎకర్స్లో క్రియేట్ అవుతూ ఉంది. ఇనిషియల్ ఫేజ్ డెవలప్మెంట్ వచ్చేసి మెగా ఇండస్ట్రియల్ హబ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇట్ కవర్స్ అప్రాక్సిమేట్లీ 4,742 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చేసి కన్సల్టెంట్ అప్రూవల్ స్టేజ్లో ఉంది. డీటెయిల్ మాస్టర్ ప్లానింగ్ అనేది, ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అవుతూ ఉంది. సిగ్నిఫికెంట్ ఏంటి ఇక్కడ? స్ట్రాటజిక్ లొకేషన్. ఇట్స్ ఎ ప్రాక్సిమిటీ టు హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై అన్నింటికి మధ్యలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా NH40 అనేది యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి ఇట్ స్ట్రెంథెన్ ద లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ మూమెంట్ కేపబిలిటీస్. ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉంది. ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ కీ హబ్ ఫర్ ఇండస్ట్రీస్. రైట్. సో ఏదైతే లొకేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా అనుగుణంగా ఉంది. సో వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ద రీజనల్ ఎకానమీ అండ్ ఇంప్రూవ్ ద కనెక్టివిటీ అట్ ద సేమ్ టైమ్ పర్ఫార్మ్ ద బ్యాలెన్స్డ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. రైట్. సో ఈ డేటా అనేది మనకు మెయిన్స్కి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ రాయండి అన్నప్పుడు యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎక్కువగా యూజ్ అవ్వదు. గ్రూప్ 2కి వచ్చేసి ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. NH40కి దగ్గరలో ఉంది. ఇట్ ఈస్ కనెక్టింగ్ కర్నూల్, నంద్యాల్, కడప, తిరుపతి రీజియన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇండస్ట్రీస్ యొక్క పార్ట్ 1. సో వి షల్ సీ పార్ట్ 2 యాజ్ వెల్.